దేవుడి నామానికే మహిమ కలుగుగాక. మహాతండ్రి కృపలో ఆయన యొక్క దివ్య వాక్యాన్ని, ఆయన అమూల్యమైన మాటల్ని, ఆయన యొక్క జీవం ఇచ్చే జీవపు వాక్యాన్ని మనం ప్రతి క్షణం విందామండి. ఆయనకి సమీపస్తులుగా ఉందాం. మన హృదయంలో ఆయన కలిగి ఉంటేనే ఈ ప్రాణానికి ఎంతగానో బలము శక్తి అనమాట. బలము శక్తి అంటే గాలిలో తేలిపోయే విధానాలు కాదనమాట, అటువంటివి కాదనమాట. ఈ ఆత్మ ఎటువంటిదంటే, ఈ సత్యదేవుడు ఎటువంటి వాడంటే, ఈ ఆత్మను జీవింపచేస్తే అది పొందుకున్న వాడికి మాత్రమే తెలుస్తుంది అనమాట. అట్టి పొందుకునే భాగ్యాన్ని ఇవ్వటానికి సర్వశక్తుడే సాక్షాత్తు తన కుమారుని మన మధ్యకి పంపించి ఆయనే నడిపించాడు. దేవుడే సాక్షాత్ వచ్చాడంటే, ఈ కాలపు రోజుల్లో అయితే దేవుడు అటువంటి మంచివాడు ఉన్నటువంటి. ఎందుకంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు కూడా ఏమన్నారు, నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అని చెప్పేసి వాళ్ళు సామెతలుగా మాట్లాడుకొని, క్రీస్తు ప్రభువారు మెస్సయ్య వచ్చారంటేనే ఆ రోజున ఆ విధంగా ఆలోచించారంటే, అంతకు ముందు కూడా ఇప్పుడు కూడా ఎంత విపరీతకరమైనటువంటి భయంకరమైనటువంటి ఈ పరిస్థితి, ఈ విధానాల్లో మనం ఏం చేస్తున్నాడు, దేవుడి మాటలు వినాలి. దేవుడు మా సమయం ఎంతో, క్షణానికి వేలు సంపాదిస్తున్నాం, గడికి గంటకి లక్షలు సంపాదించేస్తున్నాం. మా సమయం పోగొట్టు ఏమైనా ఆ లక్షలు కానీ వేలు కానీ కోట్లే కానీ ఈ ప్రాణాన్ని బలపరచగలదా? ఒక 10 సంవత్సరాలు చేస్తావు, 20 సంవత్సరాలు చేస్తావు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు తర్వాత ఏం చేస్తావు? నిన్ను ఒకడు లేపాల్సిందే, నిన్ను ఒకడు నడపాల్సిందే. నీకు ఏదైనా అయిందంటే చెయ్యాల్సిందే. ఎందుకు నీవు పెద్ద సూపర్ ఇది కదా అనుకుంటాం. మన మనుషుల బలాన్ని, మన మనుషుల యొక్క నడకను చూసి, మన మనుషుల యొక్క విధానాన్ని చూసి అదే కావాలి, అదే విధానం కదా మనం అనుకుని ఈలోక తాత్పర్యంలో నేను నడుస్తూ ఉంటాం అనమాట. అయితే కావాల్సింది బలము శక్తి ఇది కాదనమాట. ఎందుకంటే అంతలా దావీదు మహారాజు గారైనా ఎంతో చక్రవర్తిగా రాజ్యం వెళ్తున్నా ఆయన ఏం చెప్తున్నాడు, ఈ యొక్క ప్రాణాలు, ఈ యొక్క విధానాలు, ఈ ఆస్తులు, ఈ చక్రవర్తి తనాలు, ఈ యొక్క విధానాలు పొందుకున్నంత మాత్రాన ఏమీ లేదు. ఎంతో ఐశ్వర్యం కలిగిన, ఎంతమంది జనాన్ని కలిగి ఉన్న ఏమి ఈ యొక్క ఆత్మకి నెమ్మది లేదు, ఈ ఆత్మకి బలం లేదు, ఈ ఆత్మకి జీవించలేకపోతుంది అని అన్నాడంటే, మనం కూడా ఒకసారి దేవుని యొక్క ఆత్మ మీద, దేవుని యొక్క మాటల మీద, దేవుని యొక్క విధానం మీద మనం ఎంతగానో కొంచెం కాదు చాలా మనసు పెడితేనే. ఎందుకంటే రాను కూడా ఎంతగానో దేవుని గురించి ఆలోచించాలి, దేవుని పొందుకోవాలి అన్న మనసు అనేది ఏం చేస్తుందంటే కలుషితం అయిపోయి నీళ్లు పట్టేస్తున్నారు. పాలలో నీళ్ళు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఏమైపోద్ది ఆ పాలు? తేనెలో ఒక వేరే కలిసిపోయింది అనుకో, తేనె టేస్ట్ ఏమైపోతుంది? ఆ యొక్క జీవితంలో కూడా ఏమైపోతుందంటే, ప్రపంచంలో కూడా ఏమైపోతుందంటే, మనుషుల్లో కూడా ఏమైపోతుందంటే, ఈ యొక్క అపవాది యొక్క అక్వాలిటీ, ఈ అపవాది యొక్క నాశనపు క్వాలిటీ భయంకరంగా విచ్చలవిడిగా కలిసిపోతున్నప్పుడు ఏం చేస్తుంది, ఈ యొక్క ఒరిజినల్ ప్రేమ, ఈ యొక్క ఒరిజినల్ విధానంగా ఆలోచించాల్సిన విధానం పోతుంది. ఎందుకంటే ఈ విధానం ఎందుకంటే పంచభూతాలు పీలుస్తున్నాం, వదులుతున్నాం కాబట్టి ఇది ఈ విధమైన ఆలోచన మైండ్ పనిచేస్తాం. మనం ఏది అంటే ఒక బండి ఉందనుకోండి, ఒక దాని ఉందనుకోండి, అది ఒక పెట్రోల్ పోస్తేనే ఆ బండి సురక్షితంగా నడవగలదు. దాని బదులు ఇంకోటి పోసినా, లేకపోతే ఏదో కృష్ణాలు పోసినా, లేకపోతే ఏదో దొరుకుతుందో ఉచితంగా పెనాయిల్ పోసినా ఆ బండి కదులుతుందా? ఆ బండి ఎందుకంటే దానికి సంబంధించింది ఉంటేనే ఆ బండి కదులుతుంది అన్న తాత్పర్యం మనకి ఈ లోకంలో తెలుసు కదండి. మరి ఈ విధంగా తెలిసినప్పుడు సజీవుడు పరమ పురివాసుడు మన కోసం వచ్చినటువంటి కుమారుడు, దేవుడే సాక్షాత్ మహాతండ్రి పంపించి కుటుంబంగా నిలబెట్టి ఎంతో ఏర్పాటుగా మనల్ని చేసి, ఎంత గొప్పగా ఐశ్వర్యం ఉన్నవాడైనా పేదవాడైనా ఎవడైనా సకల జనులు కూడా సర్వ సృష్టికర్తకే ఆయనకు కలిగి ఉండే ఆయన విధానాలకు వస్తేనే ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క చీకటి బ్రతుకు నుంచి, ఈ యొక్క అసమాధాన బ్రతుకు నుంచి ముగించాల్సినటువంటి గడియ వచ్చినప్పుడు మనం ఎంతగానో దేవుని ఉంటేనే ఈ జీవం బలం కలిగి ఉంటుంది అనమాట. ఈ ఆత్మ క్షేమంగా, సమాధానంగా వృద్ధాప్యంలో కూడా ఈలోకి విడిచినప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే కూడా ద్వారాలు తెరవబడతాయి అనమాట. మనం ఈ లోకంలో ఏ సంపాదించుకోకుండా ఈ లోకంలో వదిలిపెట్టేసే సంపాదించుకుని ఈ లోకంలో ముగిసిపోయే మనం ఆలోచించి నడుచుకుంటున్నాం. ఎలాంటి వాడైనా సరే ఈ లోక విధానం అనే తాత్పర్యంతోనే నడుస్తున్నాం. అయితే ఇంత గొప్ప అమూల్యమైన దేవుని పొందుకుంటే మనకి ఏమొస్తుంది అన్న విధానంలో ఉన్నాం అనుకోండి, ఈ
కనబడే కాలంలో చేతికి ఏమి వచ్చే భాగ్యాలు కాదు, ఇవి కాదు వచ్చేవి. ఈ యొక్క వెండి బంగారాలు కాదు, ఈ యొక్క మనం ఈ లోకంలో సంపాదించుకుని మనుషులు కూడబెట్టేసుకుని అపవాద చేష్టలతో సమస్తాన్ని సర్వలోకాన్ని సంపాదించేసుకుంటే ఇదేదో మన చేతిలో నిలుస్తుంది, ఏదో మన ఊపిరి నిలబడుతుంది అనుకునేది కాదు. అది నీడలాగా గతించిపోయి తొలగిపోయేది అనమాట. నీడలాగా వెళ్ళిపోతానే ఉంటది అనమాట. అది మన వెనక్కి వెళ్ళిపోద్ది, మన ముందుకు వచ్చేస్తుంది, మన పక్కకి వెళ్ళిపోద్ది, ఎటుకి వెళ్ళిపోద్ది నీడ తెలియదు, అట్లాగే వెళ్ళిపోతానే ఉంటుంది అనమాట. అయితే ఇటువంటిది కాదు దేవుడిచ్చే భాగ్యపు బలము, శక్తి, ఐశ్వర్యం, ఆయన యొక్క జీవం ఇటువంటివి కాదు. ఆ పరమపురవాసుడు కూడా ఎంతగానో కల్వరి సిలువలో ప్రాణం పెట్టి ఆయన యొక్క ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పచెప్పేసి సాతానుని ఆ యొక్క అపవాది యొక్క శిరస్సును నరికివేసి ఆయన అంతగా వెళ్ళి వచ్చినా కానీ జీవం పునరుద్ధానుడుగా ఆయన సజీవుడుగా మళ్ళీ లేచి ఎంతగానో ఆయన తను కనపరుచుకొని ఎంతగానో ఆయన యొక్క బలమును, ఆయన శక్తిని ఆయన వైపు చూస్తే మీరు కూడా ఇటు జీవంలో జీవించే ఉంటారు అని ఎంతో నిరూపణ చూపించి ఎంతగానో బలపరిచి దైవ కుమారుడి సాక్షాత్తు మృత్యుని గెలిచి మృత్యుంజయుడిగా లేచాడంటే ఎంత బలము జీవాన్ని తండ్రి కుమారుడు సంపాదించుకున్నాడు. అయితే అటువంటి సంపాదించుకున్న జీవాన్ని ఏమన్నాడు, మీరు నన్ను కలిగి ఉంటే ఇట్లాగే మీరు కూడా సజీవులుగా ఉండి నన్ను చూస్తారు, నాతో ఉంటారు అని చెప్తున్నాడు స్వయంగా ఆయన. ఇటు భాగ్యాన్ని కదండి మనం పొందుకోవాల్సింది, ఇటు భాగ్యాన్ని కదండి మనం ఎగిరిపడి వెళ్ళి చూసుకోవాల్సింది. అయితే ఇది కావాలంటే మన యొక్క విధానంలో ఏంటి అంటే మన సిలువ మనం మోసుకుంటే మన యొక్క దేవుని యొక్క మార్గాన్ని మనం వెళ్ళాలి. అంటే మన సిలువ మనం మోసుకుంటూ ఈలోకి తిప్పలు పడిపోతున్న దేవుడు ఎక్కడ దొరకట్లేదు అనుకున్న ఒక బలహీనం మాటతో మనం వదిలేసాం అనుకోండి, మన బలమైన ఆత్మ ఏమైపోతుంది అంటే చప్పగా బలహీనం పడిపోతుంది. అయితే దేవుని వాక్యపు లోతులోనికి వెళ్ళాలంటే చాలా సర్వసత్యానికి ఆయన బలాన్ని కలిగి ఉండాలంటే ఈ ఆత్మ ఈ అంచె దినాలు ఈ భయంకరమైన తొందరపాటు, భయంకరమైన నాశనపు, అలర్జడి నాశనపు ఆ యొక్క ప్రాణం, శరీర, ఆత్మలు బలహీనం పడిపోతున్నటువంటి ఈ కాలంలో కూడా దేవుని యొక్క వాక్యపు బలమే, దేవుని యొక్క సన్నిధి, జీవమిస్తానన్న దేవుడే మనకి దిక్కు అనమాట. ఆయనే మనకి నిత్య శాశ్వత భాగ్యపు అమృత తండ్రి. ఆయన వాక్యాన్ని, ఆయన శరీరాన్ని, ఆయన యొక్క జీవాన్ని మనం తాగితేనే సంతోషంగా ఉండగలం. ఈ యొక్క ఆత్మ బలంగా ఉండగలదు. ఈ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన స్తుతించి ఆయన జీవాన్ని పొందుకుంటేనే ఈ ఆత్మ బ్రతికితుంది అనమాట. ఈ లోకంలో బతికి 10 టాబ్లెట్లు వేసుకుని బతికి కాదు. ఇది మన అందరికీ తెలుసు అనమాట. ఇది కాదు, ఇది మన చేతులారా ముగించుకోవాల్సి వస్తుంది. ఏదో ఒక రోజున మన ప్రాణం వదిలేయాల్సి వస్తుంది. ఇది కొంతకాలమే. ఇది వెళ్ళిపోయాక కావాలి అసలైనది బలం, అసలైన జీవం, అసలైన దాహం తీర్చ, అసలైన ఆత్మదేవుని పొందుకోవాలి. అట్టిది ఈ లోకంలోనే మనం ఈ యొక్క బలవంతుడు, ఈ యొక్క ప్రేమమూర్తి, ఈ యొక్క అమృత తండ్రి, ఎంత సమాధానకర్త మనకు దొరుకుతున్నప్పుడు మనం ఈయన్ని సంపాదించుకోవాలి, ఈయన్ని కనుగొనాలి, ఈయన్ని పొందుకోవాలి, ఈయన్ని వెతకాలి. ఖచ్చితంగా మనం పుట్టినప్పుడు మనకు ప్రాణం పెట్టిన దేవుడు మనం ఈ లోక విధానం, ఈ యొక్క ఈ యొక్క ప్రాణాలు విడిచి ఈ విధానం ఈ లోకం విడిచిపెట్టే టైంలో కూడా ఆయనే తప్పకుండా కావాలన్నమాట. ఈ లోకంలో జీవిస్తున్నా కూడా ఆయనే కావాలన్నమాట. ఎందుకంటే ఈ లోక దుష్టుడు చేసే విధానం, ఈ లోక దుష్టుడు వేసే బాణాలు, ఈ లోక దుష్టుడు వేసే అగ్ని లాంటి సమస్యల నుంచి ఈ మనిషి తట్టుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు మనం మామూలుగా భోజనం చేయకుండా, లేకపోతే ఏది టిఫిన్ చేయకుండా, ఏది చేయకుండా ఉండగలమా? ఈ ప్రాణం ఉండగలదా? ఉండదు. కాబట్టి 3 పూటలైనా తింటాం, ఇంకేదైనా టిఫిన్లు అనేది ఏదైనా సరే తిని ఏం చేస్తాం? బలం కావాలనే కదా మనం ఏ పని ముట్టుకున్నా, ఏ చేయని బలం కావాలనే కదా తాత్పర్యం చేస్తాం. అదే కదా సిద్ధాంతం, అదే కదా మార్గం. అయితే మనం కూడా ఏం చేస్తామంటే ఈ యొక్క శరీరానికి ఈ యొక్క కొంతకాలం ఉండి ఈ శరీరానికి ఇంత పోషణ ఇస్తున్నప్పుడు ఈ ఆత్మ కూడా ఏం చేస్తుందంటే పుట్టినప్పుడు ఎలా దేవుడు పెట్టి వదిలేసినాడో ఈ యొక్క ఆత్మ కూడా మరలా ఈ శరీరం ఎట్లాగో ఈ లోకంలో ఇదైపోతుంది, ఈ ఆత్మ మట్టికి దేవుని సన్నిధికి వెళ్తుంది అనమాట. ఆ దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే ఈ లోకంలో దొరుకుతున్నటువంటి ఈ క్రీస్తు ప్రభువుని, సజీవుడిని. ఎందుకంటే మార్త గారితో ఏం చెప్పాడు ఆయన? నువ్వు నమ్మిన ఎడల ఆ యొక్క పునరుద్ధాన జీవాన్ని నేనే అని చూస్తాను, నువ్వు తెలుసుకో అని కూడా ఆయన చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనకు కూడా ఎంతో దేవుని యొక్క మార్గపు సత్యపు జీవం మనకి ఎంతో కావాలన్నమాట. ఇటు జీవపు పునరుద్ధానాన్ని ఆయన మనం పొందుకుంటేనే, ఎంతో మనం విశ్వసించి నమ్మి ఆయన యొద్దకు వస్తేనే ఇది ఎలాగుంటుందంటే ఆ యొక్క గుడారం కనుక ఆ యొక్క సముద్ర వత్సలతో కప్పి ఆ యొక్క గుడారాలు ఢేరాలుగా అమర్చి ఉంచి పైనుంచి చూస్తుంటే అది ఒక సముద్రంలో తీసినటువంటి వత్సలతో కప్పినట్టు విధానంగా, లేకపోతే ఢేరాలతో కప్పినట్టుగానే కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే ఏముంటుంది?
లోపలికి వెళ్తే ఆ యొక్క పూర్వకాలంలో ఏముండేది, ఆ యొక్క మందసం ఉండేది, దేవుని శరీరంలో కెరూబులు ఉండేది, దేవుని అగ్ని ఆత్మే ఉండేది సాక్షాత్. అయితే అటువంటిది గొప్పది లోపల ఉందనమాట. అట్లాగే మనకు కూడా కనపడని ఈ యొక్క ఆత్మకి గొప్పగా దేవుడు ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, ఆయన స్వయంగా వచ్చి మనకి చేయిచ్చి ఆయన మాటలు ఇస్తున్నటువంటి ఆయన యొక్క మందసమైన దేవదేవుడైనటువంటి జీవాధిపతి అయిన దేవుడు ఎంతగానో మనకి ఆయన కనపరుచుకుని బయలుపరుచుకుంటున్నప్పుడు, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వెతికి ఆయన పొందుకుని ఆయన వెంబడించి ఆయన కలిగి ఉంటే మనం ఎంత సురక్షిత మార్గంలోకి వెళ్తాం అనమాట, ఎంత జీవం కలిగి చూస్తాం అనమాట. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఏం అని ఒక తుచ్చమైన మాట మనల్ని ఎంత నాశనపు పురుగులు తినే విధానంలో, ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోయే విధానంలో ఈడ్చుకుపోతుంది అనమాట. అది యొక్క అపవాది యొక్క ఆలోచన తలంపైన అట్టి చెడుదాన్ని, అట్టి చెడు మట్టిని, అట్టి చెడుదాన్ని మనం తీసివేసి పాడేస్తేనే దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క శక్తిని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయనతో ఉండే భాగ్యాన్ని మనం పొందుకుంటాం, మనం కలిగి ఉంటాం, మనం చూస్తాం అనమాట. ఇది అంత తేలిక కాదనమాట. ఇది పొందుకోవాలంటే చాలా 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 మనం ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క మార్గంలో ఆయన పొందుకుని ఆయన తిని ఉంటేనే మనకు తెలుస్తుంది అనమాట. అది రావాలన్నమాట, టైం కావాలన్నమాట. ఇటు టైంని మన యొక్క తెలివి తక్కువతనంతో పోగొట్టుకుంటే అటు బలమైనది మన టైంకి మనకు కావాలంటే పొందుకోలేకపోతాం. కాబట్టి మనం నేడే రక్షణ దినం అన్నప్పుడు మనం ఆలకించి ఆయన సన్నిధికి వచ్చి ఆయన వెతికితే బాగుంటుంది అనమాట. అయితే వెతికి ఆయన పొందుకొని ఎంతో ఈ లోక సుఖం, ఈ లోక విధానం వచ్చినప్పుడు అటు దావీదు మహారాజు కూడా ఏమంటున్నారో తెలుసా, ఎంతో సుఖంలో ఉన్నప్పుడు కూడా, ఎంతో ఇదిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంతో స్తుతించి ఎంతో ఆనందించి ఆ సంతోషం, ఆ యొక్క జీవ ఆనందం ఎంతో గొప్పగా ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఆయన్ని కొంచెం మర్చి, ఆయన్ని విడిచి ఆయనతో ఉండకుండా ఉన్నందుకు మన బ్రతుకులు ఎలాగైపోయినాయి అంటే చాలా బలహీనంగా కొట్టుకుపోయే పరిస్థితిలో, ఆదరించే విధానం లేక, ఏ సమస్య వచ్చినా నమ్మదగిన వాడు ఏమైనా ఉన్నాడండి ఈ లోకం? లేదు. మనకి దేవుడైతే ఏ దెబ్బైనా తగండి, ఏ విధానంగా అవని రెండు దేవుడానే అని అంటుంది తప్ప తల్లి అమ్మ నాన్న రక్షించానని అంటారా? అంటే సరిపోద్దా? అంటే రక్షిస్తారు? వాళ్ళకు కూడా చాలా మించిన సహాయం దేవుడే ప్రాణం పెట్టిన తండ్రే చెయ్యాలి. కాబట్టి తండ్రినే అట్టి తండ్రిని కోరుకోవడానికి మనం ఎలాగైపోయామో అనే యొక్క భక్తుడు చెప్తున్నాడు. ఒకసారి కీర్తన గ్రంథం 137:1 నుంచి చదవండి. ఏం చెప్తున్నాడు ఆయన? చూసారా? నిరవంజి చెట్టుకు అచ్చట మనల్ని చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనేది, మనలను సాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన ఉల్లాసము కోరిది. అన్నిలు దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడదము. చూసారండి, ఆ యొక్క దేవుని, ఆ యొక్క భక్తుడు ఏ విధంగా ఆ యొక్క ఆత్మక్షోభలో ఆ యొక్క దేవుని పొందుకోలేని ఆ యొక్క నిరుత్సాహ స్థితిలో ఏ విధంగా చెప్తున్నాడో చూసారండి. ఆ యొక్క మనము ఎంతగానో దేవుని కలిగి ఉన్నప్పుడు సియోనులో ఎంతో సంతోషించాం, ఎంతో ఆనందించాం, ఆయన సన్నిధిలో ఎంతగానో ఆ యొక్క ఆనందం, ఆ ఆత్మక బలము చాలా గొప్పది. అయితే మనం ఇక చేసుకున్నటువంటి తప్పు వల్ల ఆయన ప్రతిదినం ప్రతి క్షణం ఆయన పొందుకుని ఆయన సమీపించుకోకుండా మనం చేసుకుంటే విధానం వల్ల శత్రువు యొక్క అపవాది యొక్క విధానంలో మనం అపవాది యొక్క లోకపు నీళ్ళలో నదులనే మార్గంలోనికి మనం వచ్చేసరికి, ఈ యొక్క తెలియని జనాల్లోనికి మనం వచ్చేసరికి మనం ఆయన సేవించలేకపోతున్నాం, ఆయన స్తుతించలేకపోతున్నాం, ఆయన గురించి చెప్పలేకపోతున్నాం. ఎంత బలవంతుడు, ఎంత సర్వశక్తుడు అది మనకు తెలుసు అనేటువంటి ఎంత ఆలాపనగా ఆయన, ఎంతగా బాధా విధానంగా ఆయన యొక్క స్థితి విధానాన్ని, ఆయన యొక్క మార్గంలో మునుపు పొందుకున్నటువంటి బలాన్ని బట్టి చక్రవర్తి ఎంతగానో బలవంతుడయ్యాడు. ఎంత సంతోషం! ఆ ఆనందం తిన్నవాడికి తప్ప, ఆ సంతోషం అనిపించిన హృదయానికి తప్ప మరి ఎవరికి తెలియదు. అటువంటి హృదయాన్ని ఇప్పుడు కొంచెం ఆయన నుంచి జారిపోయినప్పుడు, ఆయన నుంచి దూరంగా ఉన్నప్పుడు పడే బాధ వేదన, ఆ యొక్క దేవుని గురించి చెప్పాల్సిన విధానంలో ఎంతో బలహీనం అయిపోయామని చెప్పేసి ఆ యొక్క భక్తుడు ఎంతగానో బాధపడింది. అదేవిధంగా మనం కూడా దేవుడు దొరుకు టైంలో మనం పొందుకోకపోతే, దేవుడు కలిగి ఉండకుండా మన విధానంలో మనం మర్చిపోయి మనం వదిలేసుకుని మన టేక్టీజీ విధానం వెళ్తే చాలా నష్టపోతాం అనమాట. ఈ లోక నదులు, ఈ లోక సముద్రం, ఈ లోకం అంతా ఆశ కూడా గతించిపోయి ఆ యొక్క అపవాది ఏం చేస్తుందంటే పైనుంచి త్రోయబడి కూడా ఇంకా వాడు ఎంతగానో ఆ యొక్క దైవ విరోధి దేవుని బిడ్డలకి ఎదురుగా నిలబడి
భయంకరమైనటువంటి ఆడ యొక్క మోసం యొక్క ఖడ్గాన్ని, కత్తి ఖడ్గాన్ని, అగ్నితో ఉండే ఆ యొక్క నరక అగ్నిని ఆడు వదలటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ వీళ్ళే ఎంతగానో వాళ్ళ సొంత దేశంలో నుంచి విడిచిపెట్టి వేరే దానికి వస్తేనే ఎంతో మేము బలహీనం అయిపోయి ఇప్పుడు మేము ఎలా దేవుని సన్నిధిలో వివరించగలం, దేవుని పొందుకోగలం, ఆయన భాగ్యాన్ని ఆయన కొంచెం ఆరాధించడానికి, ఆయన పొందుకుంటానికైనా మనసు పెట్టుకున్నాడు. కాబట్టి లాస్ట్లోనైనా ఆయన ఎంతగానో దేవుని సన్నిధిని పొందుకోగలిగబట్టి ఆ యొక్క విధానంలో ఎంతగానో సంతోషంగా కలిగి ఉండటానికి అవకాశం వచ్చిందనమాట. ఇటువంటి మనసు కూడా మనం పొందుకోకుండా, మనం పెట్టుకోకుండా, మనం ఈ లోక విధానం మనుషుల్ని చూసి ఈ లోక విధానంగా చూసామంటే ఈ ఎక్కడికి తీసుకెళ్ళిపోతే సాక్షాత్ నదుల్లోకి తీసుకెళ్ళిపోతాయి. ఈ లోక నదులు, ఈ లోక జనాలు, ఈ లోక జలాలు వచ్చేసింది అనుకోండి, దాంతోపాటు ఈ నదులన్నీ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాయి? సముద్రంలోనే కలుస్తాయి. కాబట్టి ఈ లోకంలోనే కలిసిపోవాల్సింది. ఇక అక్కడి నుంచి తీసి తప్పించినాది దేవుడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? దైవ విరోధి, దేవునికే విరోధి, దేవుని బిడ్డలకు కూడా విరోధి అయ్యాడు. సముద్రం మధ్య ఎంతగానో వాడు భయంకరం చేయటానికే, దేవుని బిడ్డలతో యుద్ధం చేయటానికే ఆడ ఎంతగానో ప్రయత్నాన్ని ఈ యొక్క విధానపు మార్గంలోకి వెళ్ళిపోతుందంటే ఆ యొక్క మనుగడ చాలా విపరీతం అయిపోతుంది. అయితే దేవుడు దొరుకు సమయంలోనే మనం ఎంతకన్నా పొందుకోవాలి. అయితే ఆయన స్తుతించి, ఆయన కలిగి ఉండి, ఆయన పొందుకుంటే ఆ యొక్క దేవుని వాక్యం చదవండి. 38వ కీర్తన 1 నుంచి 4 వరకు చదవండి. దేవుని వాక్యంలో చూసారా? నేను నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తులు చెల్లించుతాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించగలను. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీ ఇచ్చిన వాక్యములు నీవు గొప్ప చేసి నీ కృపా సత్యములను బట్టి నీ నామం నాకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించాను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ప్రాణపుట్టించి చూసారండి, ఇది కావాలి మనకి. ఈ యొక్క బలహీన పడిపోయిన నిరవంజి చెట్లకి మన సితారాలు తగిలించేసారంటే మన యొక్క జీవిత సాక్ష్యం, మన యొక్క విధానం తగిలించేసినా గానీ ఈ యొక్క నిరుత్సాహంలో పడిపోతే ఆ బబులోని నదుల్లో కలిసిపోయి సముద్రంలోకి వెళ్ళిపోవాలి. ఇలాగ వద్దు. మనం ఆయన కృతజ్ఞులమే, మనం ఆయన పాదాలకు పడిపోయినా లేపగలిగి చెయ్యగలిగినటువంటి ఆ దేవదేవుడే సాక్షాత్తు యెహోవా తండ్రి టైంలో ఆయన వాక్యాన్ని, ఆయన శక్తిని ఇచ్చింది కాకుండా ఈ యొక్క కడవరకు దినాల్లో, ఈ కృపాకాలంలో కూడా ఆయన కుమారుని కూడా మనకి ఇచ్చినటువంటి ఇటు సాక్షాత్తు ఇటు దేవుణ్ణి మనం ఎంతగానో మనం ఆయన్ని అడిగిన ఎడల ఆయన చెయ్యిచ్చి మనల్ని పైకి లేవనెత్తి రక్షించే గొప్ప కన్న తండ్రి మన ఎదుటే ఉన్నాడు, మన ముందే ఉన్నాడు, మనతో ఉన్నాడు. అయితే మనం దాన్ని దృష్టించినట్లయితే, మనం ఆయన యొక్క ప్రేమను మనం కనుగొన్నట్లయితే మనం ఎంతో ధన్యులమయ్యి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన సన్నిధిలో ఆ యొక్క హృదయార్పణల బలులు అర్పించి ఆయన కలిగి ఉండే భాగ్యం దొరుకుతుంది అనమాట. అయితే 139వ కీర్తన 10వ వచనం చదవండి ఒకసారి మళ్ళా. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను, అంధకారం నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని చీకటి అయినను నీకు చీకటి కాదు, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉండును. నా అంతరింద్రియములన్నీ నీవే కలుగజేసి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే స్వామి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిన్నములై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములు. తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నాయి. నేను మేల్కొంటున్నా ఇంకనూ నీ యొద్దనే ఉంది. స్తోత్రం. చూసారండి, దేవుని వాక్యాన్ని యొక్క బలము, ఆయన యొక్క మాట మనం ఇంతగా ఇదైపోతున్నా కూడా దేవుని యొక్క ఒక్కసారి కేకేస్తే అది ఎంత అగాధంలో ఉన్నా సరే మనం ముందుగా ఆయన్ని పొందుకుంటే, ఆయన కలిగి ఉంటే ఈ కేక వేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ కేక అనేది నువ్వు వేసావంటే నిన్న ఆయన చెయ్యిచ్చి అటువంటి స్థలాల్లో నుంచి కూడా పైకి లేపగలడు. ఎంత గొప్ప కోటి నోళ్ళు కూడా సాలవన్నమాట. అంతటి జీవాధిపతి సృష్టికర్త కన్న తండ్రి ప్రాణమిచ్చిన యేసయ్యని మనం ఆరాధించి స్తుతించి ఆయన పొందుకుంటానికి. అయితే మన తుచ్చమైన బుద్ధితో, మన దుర్బల విధానంతో మనం ఆయన కనుగొనలేక ఆయన పొందుకోలేకపోతే మనం ఏమీ లేని
భయంకరమైన స్థితిలోనే ఉంటామన్నమాట. ఒక పాతాళంలో ఉంటే ఎలాగుంటుంది, అంత భయంకరమైన విధానంలోనే మనం ఉంటామన్నమాట. అయితే మనం ఆయన కనుగొని ఆయన కలిగి ఉండి ఆయన పొందుకుంటే ఎంత బలహీనమైన ఎంతగా అట్టడిగా అయిపోయినా ఆయన యొక్క చెయ్యి ఎక్కడికి లేపుతుంది, ఆయన ఉన్న స్థలానికి లేపుతుంది. ఆయన పైకి లేపి ఆయన ముఖదర్శన భాగ్యాన్ని చూపించి ఆయన యొక్క బలము శక్తిని ఇచ్చి ఇంత జీవాధిపతి ఇంత సహవాసం ఈయన కలిగి ఉండి ఈయన పక్షాన్ని అంటూ మనకి ఎంతో ఆశీర్వాదపు భాగ్యం అనమాట. ఇటు భాగ్యాన్ని మనం పొందుకుంటే ఎంత గొప్పగా మన ప్రాణాలు ఆ యొక్క శాంతి సమాధానం కలిగి ఆశీర్వదించబడి కుటుంబాలుగా ఆయన సన్నిధిలో ఆయన పాదాలు హత్తుకుని ఆయనలో వెళ్ళిపోయి ఆ యొక్క మన యొక్క విధానాన్ని నిర్వహించేట్లకు తగిలించకుండా ఆయన యొక్క నీడలో ఆయన యొక్క మాటలు మన జీవితాలు అగాధ స్థితిలో ఉన్న ఆయన దయతో ఆయన పిలిస్తే ఆయన ప్రేమలో మాట్లాడుకుని ఆయన పోగొట్టుకోకుండా ఈ లోకల్ ఏది పోయినా పర్వాలేదు ఆయన పోగొట్టుకోకుండా ఉంటే ఆయన యొక్క నిత్య వెలుగులో ఆయన యొక్క అమృత సన్నిధిలో ఆయన పాదాలు హత్తుకొని ఆయనతో ఉండే భాగ్యాన్ని ఎంతగానో ఇవ్వటానికే ఆ ఆది కాలంలో యెహోవా తండ్రి ఉన్న ఈ యొక్క కడవరి దినాల్లో ఈ యొక్క కృప దినాల్లో 2000 సంవత్సరాల క్రీస్తు ప్రభు అనే సాక్షాత్తు ఆయనే మన కోసం క్రీస్తు ప్రభు అనే యెహోవా తండ్రి మళ్ళా పంపించాడంటే మనం ఎంతగా ఆయన వెతికి ఆయన పొందుకొని ఆయన కలిగి ఉంటే ఇంత అదృష్టవంతులు అవుతామో. మనం ఒకసారి ఆయన వాక్యపు లోతులోనికి వెళ్తేనే ఆయన దర్శించుకుంటేనే ఈ యొక్క చీకటి రాలిపోయి ఈ యొక్క అగాధ గోతులో నుంచి విడిపించబడి దేవుని కలిగి ఉంటామన్నమాట. ఇటు ఆశీర్వాదంతో కుటుంబంతో ఆయన పాదాలు పట్టుకొని ఆయన మార్గంలోకి వెళ్ళి ఆ ఎట్టి భాగ్యాన్ని మన కృతజ్ఞమే ఆయన ముద్దు పెట్టుకుని ఆయన కలిగి ఉండి ఆయన యొక్క అమృత శక్తిని పొందుకుని ఆయన పొందుకుందామండి. ఆమె